న్యూస్. నెల్లూరు జిల్లాలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సంగం నెల్లూరు బ్యారేజీ నిర్మాణాలను పూర్తి చేసి జిల్లా రైతాంగానికి అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జిల్లా రైతు సంఘాల పక్షాన రైతుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్టు రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అధికార వైసీపీ పార్టీపై బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడ్కో గృహాల విషయంలో అధికారుల చర్యలను తీవ్రంగా ఖండించారు. ఇల్లు లేకపోయినా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్ల నుంచి ఈఎంఐలు కట్ అవుతున్నాయన్నారు. ఏపీలో రాహుల్ గాంధీ పాదయాత్ర భారీ అంచనాలు విజయవంతమైందని పీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్ చెప్పారు. రాహుల్ పాదయాత్రకు ప్రజలు భారీగా తరలివచ్చి బ్రహ్మరథం పట్టారని చెప్పారు. పేలుడు పదార్థాలతో 2 మావోయిస్టులు పోలీసులకు పట్టుబడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో పుంగుగుట్ట శివారు అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి చెందిన ఏరియా కమిటీ సభ్యుడు శబరి ఏరియాల మిలీషియా కమాండర్ను పోలీసులు అరెస్టు చేశారు. వాల్మీకి సంబంధించి వేసిన కమిటీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ నేతలకు అనంతపురం జెడ్పీ చైర్మన్ గిరిజమ్మ కౌంటర్ ఇచ్చారు. గతంలో కేంద్రాన్ని నిలదీయలేని టీడీపీ ఇప్పుడు వైసీపీ వేసిన కమిటీలను రద్దు చేయాలని చెప్పడం సరికాదని అన్నారు. అనంతపురంలో చోరీకి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి దాదాపు 3,27,000 రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రి పట్టణానికి చెందిన మణికుమార్ అనే వ్యక్తి చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. మన ఊరు మన గుడి మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా నంద్యాల పరిసర ప్రాంతాలలో కొలువై ఉన్న నవనందులలో ఒకటైన నాగనంది ఆంజనేయ స్వామి గుడితో పాటు నవనందులలో ఒకటైన మహానంది గుడులలో కోయిల ఆల్వారు తిరుమంజనం చేయడం జరిగింది. ఓవైపు పెట్రోల్ బంకులు, మరోవైపు నిత్యం భారీ వాహనాల రాకపోకల రహదారి నడుమ బాణాసంచా విక్రయ కేంద్రం. దీంతో స్థానికులు భయాందోళనల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు వెలమపేట లారీ ఓనర్స్ అసోసియేషన్ గ్రౌండ్స్ లో నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కేఎస్ పల్లె గ్రామ సమీపంలో మెడికల్ ఆల్కహాల్ ట్యాంకర్ కారు ఢీకొన్న సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారు ప్రయాణిస్తున్న మహిళ తలకు తీవ్ర గాయమైంది. గాయపడ్డ మహిళను చికిత్స కోసం 108 వాహనం ద్వారా గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఏర్పాటు చేసిన దీపావళి సామాగ్రి షాప్లో నిబంధన ఖాతరు చేయడం లేదు. అధికార పార్టీ అండతో ప్రజల ప్రాణాల మీదకి ప్రమాదం ఏర్పడుతుందని తెలిసిన అధికారులు కనీసం పర్యవేక్షణ చేయడం లేదు. చేనేత కార్మికుల సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు లక్షలాది ఉత్తరాలు రాయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. తన స్వదస్తూరితో నరేంద్ర మోదీకి పోస్ట్ కార్డు రాశారు. చేనేత ఉత్పత్తులపై 5% జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని పోస్ట్ కార్డులో కేటీఆర్ డిమాండ్ చేశారు. అయితే కామారెడ్డిలో పోలీసులు ఓ ముఠాను పట్టుకున్నారు. వాళ్ళు కూడా యూట్యూబ్ చూస్తుంటారు. అందరిలా చూస్తూ ఊరుకోలేదు. అందులో ఉన్న కంటెంట్ ప్రకారం చేయడం మొదలు పెట్టారు. చివరికి నకిలీ నోట్ల తయారీ ముఠాగా పోలీసులకు దొరికిపోయారు. మునుగోడు ఎన్నికల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలో తూర్కా యంజాల మున్సిపల్ పరిధిలో మన్నేగూడ జీవీఆర్ ఫంక్షన్ హాల్లో మర్రిగూడ మండలానికి చెందిన ఓటర్ల సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేశారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పార్కింగ్ విషయంలో ఘర్షణ నెలకొంది. జలపతి ఆర్థోపెడిక్ ఆసుపత్రి వద్ద తన కారును ఒక వ్యక్తి పార్కింగ్ చేసి ఆసుపత్రిలోకి వెళ్లగా తమ ఇంటి ముందు పార్కింగ్ చేస్తావా అంటూ ఆ ఇంటి యజమాని ఆసుపత్రిలోకి ప్రవేశించి ఒక వ్యక్తిపై దాడి చేశాడు. అమరావతి రైతుల పోరాటం చూస్తున్న ప్రభుత్వంలో చలనం లేకుండా పోయిందని టీడీపీ నేత గండి బాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు. అత్యున్నత న్యాయస్థానాలు రైతుల పక్షాన నిలుస్తున్నా ప్రభుత్వం మాత్రం వ్యతిరేకించడం సరికాదని చెప్పారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, రాబోయే రోజుల్లో కూడా సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలని ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి సూచించారు. దివ్యాంగుల సంక్షేమం కోసం పాటుపడుతున్న రెడ్ స్వచ్ఛంద సంస్థ కార్యాలయం ఏర్పాటు కోసం స్థలం కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ కళ్యాణ్ హామీ ఇచ్చారు. గూడూరు పట్టణంలోని వీరభద్రస్వామి దేవస్థానంలో రెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దీపావళి పండుగ సందర్భంగా దివ్యాంగులకు దుస్తులు, స్వీట్లు, టపాసులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్నేహశీలి అని వైసీపీ నాయకుడు ఆనం రంగమయ్య రెడ్డి అన్నారు. గూడూరు పట్టణంలోని ఒక ప్రైవేటు కార్యాలయంలో ప్రభాస్ అభిమానులు నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఆనం రంగమయ్య రెడ్డి కేక్ కట్ చేసి పంపిణీ చేశారు.
అర్హత కలిగి ఉండి ఎవరికైనా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందని వారు ఉంటే తమకు తెలియచేస్తే పరిశీలించి వారికి సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు ప్రజలకు హామీ ఇచ్చారు. కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం కె జగన్నాథపురం గ్రామం నుండి ముక్తేశ్వరం వరకు అధ్వానంగా ఉన్న రోడ్ల సమస్యపై జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు నడుం బిగించారు. కె జగన్నాథపురం నుండి తొత్తరమూడి ముక్తేశ్వరం వరకు జనసేన పార్టీ శ్రేణులు పాదయాత్ర చేపట్టారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మానవ హక్కుల సంఘం చైర్మన్ జస్టిస్ సీతారామం, నటుడు అర్జున్ కుమార్తె నటి ఐశ్వర్య ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. విశాఖ జిల్లాలో టిడ్కో గృహ లబ్ధిదారుల కుటుంబాలకు దీపావళి వెలుగులు ముందుగానే వచ్చాయని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి సురేష్ అన్నారు. విశాఖలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన టిడ్కో గృహ లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.